నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈరోజు అసలు టాపిక్ ఏంటంటే నీట్ కానివ్వండి, ఐఐటి జేఈ కానివ్వండి. సో అసలు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఏం జరుగుతుంది, అసలు స్టూడెంట్స్ ముఖ్యంగా నీట్ లాంటి ఎగ్జామ్స్లో కంటిన్యూస్గా ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు అంటే, దాదాపుగా ఒక దగ్గర ఉన్నటువంటి అంటే తనకి ఒక 50 మార్కులు వస్తే సీట్ వచ్చింది అని అనుకున్న వ్యక్తి కూడా అసలు ఆ స్కోరు మించడం పక్కన పెట్టండి, ఆ స్కోర్ కూడా రాకుండా అంతకంటే కిందకి పడిపోవడానికి కారణం ఏం జరుగుతుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అసలు అనేది ఈ వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు నేను కాసేపు డే స్కాలర్లో లాంగ్ టర్మ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, మార్నింగ్ 7కి వెళ్తారు, ఈవినింగ్ 7 అయింది ఇంటికి వచ్చేసరికి, అఫ్ కోర్స్ ఓకే. సో 7 to 7 అంటే దాదాపుగా 12 గంటలు. సో ఒక రోజులో అంటే 24 అవర్స్లో 12 అవర్స్ అంటే 12 గంటల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో మార్నింగ్ 7కి పోతే మళ్ళీ ఈవినింగ్ 7కి వస్తారనమాట. అయితే ఈ మార్నింగ్ షెడ్యూల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఉంటాయి. సో బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ వినాలి, విన్న తర్వాత మళ్ళీ మనకి సో స్టడీ అవర్స్ ఉంటాయి. సో మన క్లాస్ ఏమంటే క్లాస్ వినాలి అని అంటే చాలా మనకి బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, మన బ్రెయిన్ కూడా బాగా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ కూడా బాగా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పాఠాల మీద సరిగ్గా శ్రద్ధ ఉంచరు. ఒకవేళ బాగా చక్కగా క్లాస్ విన్నా సరే ఉంటుంది కదా, మనకి స్టడీ అవర్స్ ఉంటాయి కదా, స్టడీ అవర్స్లో చదవకుండా దే టేక్ బ్రేక్. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అంటే టీచర్ చెప్పేది అర్థం కాక కూడా వినరు. ఇంకా అంటే ఫిజిక్స్ అనేది కష్టంగా ఉంటుంది, అర్థం కాదు కాబట్టి ఆ క్లాస్ రూమ్లో ఏం చేస్తారంటే వినకుండా వదిలేస్తారు. వీళ్ళు వినకుండా సైలెంట్ కూర్చోరు, వాడితో మాట్లాడడం వీడితో మాట్లాడడం ఈ జరుగుతూ ఉంటాయి, ఈ పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మనకి ఫెయిల్యూర్ నెంబర్ 1 ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ ఉండడం వల్ల అంత కాన్సన్ట్రేషన్గా వినలేరు, సో దట్ టైం పాస్ చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సో ఫ్యాకల్టీని పెట్టుకుంటారు, ఒక మంచి ఫ్యాకల్టీని 4-5 పెట్టుకుంటారు. ఆ 4-5కి 4-5 క్యాంపస్లు ఉంటాయి. పొద్దు నుంచి సాయంత్రం దాకా 12 గంటలు టీచింగ్ చేసిన టీచర్లను కూడా నేను చూసా. గొంతు చూడండి ఎంత ఉంటుందో, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది, పిల్లల కంటే టీచర్కి ఇంకా ఉంటుంది స్ట్రెస్. వాళ్ళు ఏం చేస్తారు, టీచర్లు సరిగ్గా చెప్పరని నేను అట్లాంటి పదాలు యూజ్ చేయకూడదు, వాళ్ళు ఎంతసేపటికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా వినకుండా క్లాస్ రూమ్లో సెల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాడో టీచర్ కూడా చెప్పాలనేటటువంటి ఏదైతే ఉందో అది ఇంకా ఉండదు. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే, ఎవడైతే ఇంట్రెస్టింగ్గా వింటున్నాడో, ఎవడైతే సబ్జెక్ట్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాడో వాడికి లాస్ అవుతాడు. సో ఇక్కడ ఒక లాస్ అయిపోయింది. సో క్లాస్ రూమ్లో ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం మీద లాంగ్ టర్మ్స్కి పంపించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కువైపోయి ఏం చదివాలో చాలా అర్థం కాక లాంగ్ టర్మ్స్కి కూడా పంపించే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసరికి క్లాస్ రూమ్ చదవడాలు ఇంకేం ఉండవు, పంచాయతీలు ఏముండవు, వెనకాల కూర్చుంటారు, ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. సో ఈ టాపిక్ని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, ఇంకొక టాపిక్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజయవాడ సిటీలో ఒక పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అది ఒక హాస్టల్ క్యాంపస్. సో ఆ హాస్టల్ క్యాంపస్ లోంచి చాలా మంది విద్యార్థులు గోడలు దూకి నైట్ పూట విజయవాడ సిటీ మొత్తం చక్కర్లు కొడుతుంటారు అనమాట. సో ఈ పర్టికులర్ విషయాన్ని ఎవరైతే అక్కడ ఉంటారో మెయిన్ హెడ్, సో తీసుకెళ్ళి అక్కడ ఉంటారు కదా మెయిన్ ఫౌండర్ ఉంటారు కదా, ఆయన చెప్పారు ఇట్లా సంగతి సార్, పిల్లలందరూ గోడలు దూకి విజయవాడ సిటీ అంతా చక్కర్లు కొట్టేసి వస్తున్నారు అంటే. సో ఆ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలా చెప్పాడంట, ఏమనంటే సార్ ఇన్స్టిట్యూట్ నడిచేది 2 వల్ల, 1 టాపరు, 2 డ్రాపరు. సో వీళ్ళిద్దరి వల్ల ఇన్స్టిట్యూట్ నడిచిద్ది, కాబట్టి మనం వీళ్ళిద్దరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి.
సార్ వాడు ఎక్కడ తిరిగి వస్తే మనకేంటి, వాడు సంవత్సరానికి 2,50,000 నుంచి 3 లక్షలు కడుతున్నాడు, వాడు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే, వాడు అట్లా తిరగనిపోతే వాడు ఇక్కడ జాయిన్ అవ్వడు, ఆ డబ్బులు మొత్తం మనకి ఎక్కడి నుంచి వస్తాయి సార్ అనేటటువంటి పరిస్థితి ఈరోజు నీట్, ఐఐటి, జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ లో ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. సో మనం ఇందాకలా మాట్లాడాం కదా, ఆ టాపిక్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, స్టూడెంట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో ఉంటాడు, అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలంటాడు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో ఉంటాడు, పాఠం చెప్పినప్పుడు వింటాడు, చక్కగా నోట్స్ రాసుకుంటాడు. కానీ వాడికి ఎట్లా అన్యాయం జరిగింది అంటే, వాడు అంటే ఎట్లా ఫెయిల్ అవుతాడు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఉదాహరణకి ఆ పర్టికులర్ పర్సన్ చదవడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అనుకుందాం, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. అయితే వీడు పాఠం వింటాడు, విన్న తర్వాత నోట్స్ కూడా చక్కగా రాసుకుంటాడు, నోట్స్ కూడా అన్ని చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు 2 hours క్లాస్ ఉంటుంది ఫిజిక్స్, ఆ 2 hours లో 1.5 hour క్లాస్ చెప్తాడు అనుకుందాం, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఎంత అరగంట. సో ఈ అరగంటలో క్లాస్ రూమ్ లో ఉదాహరణకి ఒక 70 మంది ఉంటారు అనుకుందాం. ఈ 70 మందిలో ఫిజిక్స్ లో డౌట్స్ వస్తాయి కదా, మనకి ప్రాబ్లమ్స్ కొన్ని చేయలేం, కనీసం వర్క్ ఇస్తే ఆ వర్క్ లో ఒక 15-20 ప్రాబ్లంలో కనీసం డౌట్ ఉంటాయి. ఇప్పుడు ఈ 70 మందిలో ఒక 20 మంది డౌట్లు అడిగే వాళ్ళు ఉంటారు, అంటే సార్ 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 అని అడిగే వాళ్ళు ఉంటారు. ఇంకా మిగతా 20 మంది గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఏం అడగరు, సైలెంట్ గా ఉంటారు. సో ఇప్పుడు ఈ 20 మందిలో కనీసం ఒక్కొక్కడు 2-3 డౌట్లు అడిగినా సరే, ఒక్కొక్క డౌట్ కి 2 to 3 minutes, కనీసం 3 minutes పట్టింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఫిజిక్స్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పట్టినా సరే, ఆ 20 మందికి డౌట్ సాల్వ్ చేయడానికి ఉన్న హాఫ్ అన్ అవర్ సరిపోయితే సరిపోదా? టైం సరిపోదు యాక్చువల్ చెప్పాలంటే. ఇంకో విషయం ఏంటంటే, నేను కొన్ని ఇన్స్టిట్యూట్ లో గమనించింది ఏంటంటే, సబ్జెక్ట్ సాయం చేసేవాడు ఉండడు, అనవసరమైన వాళ్ళందరినీ ఇన్స్టిట్యూట్ లో పెట్టుకొని చదవండి ఉపయోగం లేదు, చదవండి అని చెప్తా ఉంటారు. మనకి సబ్జెక్ట్ సాయం చేసేవాడు కావాలి, జేఎల్స్ కావాలి, జూనియర్ లెక్చరర్. సో ఇప్పుడు ఒక టీచర్, ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ టీచర్, ఒక 20 మంది ఉన్నారు, క్లాస్ అయిపోయిన తర్వాత 20 మంది డౌట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు క్లాస్ రూమ్ లో. ఒకరికి చెప్పుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. అట్లా లాస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ మెంబరు ఆ డౌట్ ని, అతనికి ఉన్నటువంటి డౌట్ సాల్వ్ అవ్వదు. ఈ విధంగా ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా లాస్ అయిపోతున్నాడు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ స్టూడెంట్ కి ఆ పర్టికులర్ సమయానికి ఆ డౌట్ సాల్వ్ అవ్వకపోతే ఎంత ఉంటుంది చెప్పండి. సో ఈ విధంగా కూడా నష్టం జరుగుతుంది. ఇంకో విషయం, నేను సెకండ్ పాయింట్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తా, టీచర్స్ కూడా కొన్ని సందర్భాల్లో అంత ఎఫెక్టివ్ గా చెప్పరండి, లాంగ్ టర్మ్స్ లో కూడా అంత ఎఫెక్టివ్ గా చెప్పరు. ఎందుకంటే చెప్పాను, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకటే అరుచుకొని అరిచి గొంతు నొప్పి ఏదో పైన చెప్పే టీచర్లు కూడా నేను చాలా మందిని చూసా. ఏదో వచ్చాము, ఏదో చెప్పుకున్నాం, పైన చెప్పి కవరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, క్లాస్ కి 150 మంది ఉంటారు, వాడు ఎవడు ఏం చేస్తాడో తెలియదు. క్లాస్ రూమ్ లో కూర్చొని మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేవాడు కూడా ఉన్నాడు లాంగ్ టర్మ్స్ లో. ఒక పక్క క్లాస్ చెప్తా ఉంటే కింద కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో నొక్కేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్ లో. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసిన పర్సన్ కూడా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే 25 లక్షల మంది దాదాపుగా, అంటే అనుకుంటే 25 లక్షల మంది రాస్తే మనకి సీట్లు అనేది లిమిటెడ్ గానే ఉన్నాయి. ఉదాహరణకు 1 లక్ష సీట్లు ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ గా. 25 లక్షల మంది రాసినా వచ్చేది 1,00,000 సీట్లే, ఆ 1,00,000 సీట్లు మాత్రమే వస్తాయి. కాబట్టి అందరికీ రావాలని రూల్ ఏం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలా చెప్పుకుంటా పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నాకు ఎక్కడ బాధ వేసిందంటే, ఈ అన్ని ప్రాబ్లమ్స్ అంటే కూడా నేను చాలా చెప్పాను కదా, వీటన్నిటిలో కూడా నాకు ఎక్కడ కొంచెం బాధ అనిపించిందంటే, ఒక స్టూడెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సబ్జెక్ట్ నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్ ఉండి కూడా క్లాసులు చక్కగా విని నోట్సులు రాసుకున్న స్టూడెంట్ కూడా అతని డౌట్లు సాల్వ్ అవ్వట్లేదు కొన్ని ఇన్స్టిట్యూట్లలో. సో అది చాలా బాధాకరం. సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా సబ్జెక్ట్ ఎక్కదు వాళ్ళకి, వాళ్ళ బ్రెయిన్ ఎక్కించుకోలేదు ఆ సబ్జెక్ట్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, కొంతమంది బయాలజీ కూడా పాపం అర్థం కాదు. సో ఈ పర్టికులర్ సమస్య ఎందుకు వస్తుందంటే, అంటే ఎనాలిసిస్ చేయట్లా, అసలు వీడు పనికి వస్తాడా పనికి రాడా, నీట్ లాంగ్ టర్మ్ కి పనికి వస్తాడా, జేఈకి పనికి వస్తాడా లేదనేది ఎనాలిసిస్ చేయకుండా కేవలం ఎమోషన్ తో, అదేవిధంగా ఇంట్రెస్ట్ తో వచ్చేస్తున్నారండి. ఈ ఎమోషన్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. ఎనాలిసిస్ చేసుకోగల మన బ్రెయిన్ దానికి సెట్ అవుద్దా అవ్వదా, మనం పనికి వస్తామా పనికిరామా అనేటటువంటి ఎనాలిసిస్ చేసుకొని మాత్రమే ఇట్లాంటి నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి దిగాలి.